ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ప్రతిరోజు ఇతిహాసం ఛానల్లో ఈ తిరుప్పావై వ్రతంలో పాల్గొంటూ ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉన్నారో, కేవలం చూసి వదిలేయకుండా వీడియో నచ్చగానే వెంటనే లైక్ కొడుతూ ఉన్నారు, కేవలం లైక్ కొట్టి వదిలేయకుండా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాస్తూ ఉన్నారు. ఇదిగో నేను ఉన్నాను, నేను ఈ తిరుప్పావై వ్రతంలో భాగస్థుణ్ణి లేదా భాగస్థురాలిని, నేను ఈ వీడియోస్ చూస్తున్నాను అని మాకు అర్థమయ్యేలా కామెంట్ సెక్షన్లో ఎవరైతే ప్రతి వీడియో కింద ప్రతిరోజు కామెంట్స్ రాస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ అండి ప్రత్యేకమైన ధన్యవాదాలు. కామెంట్స్ రాసే ఆ 20 మంది 30 మంది మాత్రమే వీడియోస్ని చూస్తూ ఉన్నారని, వీడియోస్ని ఏకాగ్రతతో చూస్తున్నారు అని చెప్పి మేము నమ్మడం జరుగుతుంది. మీరు 500 మంది చూసినా 1000 మంది చూసినా ఎన్ని లక్షల వ్యూస్ ఉండని 1000 వ్యూస్ ఉండని మాకు సంబంధం లేదు. కామెంట్ సెక్షన్లో ఎవరైతే కామెంట్స్ రాస్తున్నారో వాళ్ళు మాత్రమే యాక్టివ్గా వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి భావించడం జరుగుతుంది. ఎందుకు ఇలా భావిస్తాము అన్నటువంటిది చాలా సందర్భాలలో చాలా లోతుగా నేను వివరణలు ఇచ్చాను. గుజరాత్ సోమనాథ్ దేవాలయానికి సంబంధించిన వివరణ మరీ తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇదే ధనుర్మాసంలో మనము ఒక పాశురంలో ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడతాము. ఎందుకు నేను కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసే వాళ్ళను మాత్రమే మీరు చూస్తున్నారని భావిస్తున్నానని ఎందుకు చెప్తున్నాను అన్నది పాశురంలో ఆండాళ్ళమ్మవారే డైరెక్ట్గా చెప్పారు. కూడారై పాశురము, అది వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం, సరేనా? పరమాత్మ దయ ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చివరగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను 2-3 ఉదాహరణలతో. ఈరోజు ఏం పాశురం మనం చెప్పుకోబోతూ ఉన్నాము. నప్పిన్నై నీలాదేవి, ఆమెను నిద్ర లేపడం కోసం చిట్ట చివరి పాశురం ఇది. నిన్న నీలాదేవికి సంబంధించిన పాశురమే, మొన్న నీలాదేవికి సంబంధించిన పాశురమే, ఈరోజు నీలాదేవికి సంబంధించిన పాశురమే. ఇక ఈరోజు చిట్ట చివరి పాశురం. ఈరోజు ఆమె నిద్ర లేచి వీళ్ళ దగ్గరికి వస్తుందన్నమాట. అయితే అండి, నిన్న ఏం జరిగింది పాశురంలో గుర్తుంది కదా? నీలాదేవిని కాస్త తూలనాడుతున్నట్టు, కాస్త నిందిస్తున్నట్టుగా బయట నిలబడ్డ గోపికలు మాట్లాడారు. అంటే అమ్మ గురించి కఠినంగా మాట్లాడారు గోపికలు. మాట్లాడితే స్వామివారికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అరే, నీలాదేవి గురించి ఇంత కఠినంగా మాట్లాడుతున్నారేమిటి అని చెప్పి ఆయన ఇప్పుడు లేవకుండా అలాగే మంచం మీద కూర్చొని ఉన్నాడు. అసలు ఆయన బయటికి కూడా రాలా, అలాగే ఉన్నాడు ఆయన. సరే కానీలే అన్నట్టు ఆగిపోయాడు. అమ్మ గురించి కఠినంగా మాట్లాడేసరికి స్వామివారికి కాస్త కోపం వచ్చింది, ఆయన రాలేదు. ఇక వెంటనే ఈ విషయం బయట ఉన్న గోపికలకు అర్థమైపోయింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు, అమ్మను తిడితే కోపం రాకుండా ఎలా ఉంటుంది నాన్నకు, అమ్మో మనం తప్పు చేశాము అని ముందు నాన్నగారిని ఆయన పరాక్రమంతో మొదలుపెట్టి ఆయన గుణగణాలను కీర్తించారు. ఆ తర్వాత ఆయనలో ఉండే జ్ఞానాన్ని కీర్తించారు, శక్తిని కీర్తించారు, బలాన్ని కీర్తించారు. ఇలా రకరకాల గుణాలను కీర్తిస్తూ ఆ తర్వాత అమ్మను కీర్తించారు. అమ్మను కీర్తిస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది కదా, అమ్మను కీర్తించారు. అలా అమ్మను బయటకు వచ్చేలా చేశారు గోపికలు. చూద్దాము మరి పాశురమేంటో. 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பம் உடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்ன மென்முலைச் செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொளியும் தந்துன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோరెంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇదండి ఈరోజు పాశురము. ఆండాళ్ళ తల్లి స్వామివారిని మేల్కొల్పడానికి భగవంతుని గుణగణాలను కీర్తిస్తూ చెప్పినటువంటి పాశురం ఇది. 33 అమరర్కు, 33 అమరర్కు దేవతలు. ఇక్కడ 33 కోట్ల దేవతలు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. 33 వర్గాలకు చెందిన దేవతలు. ఇక్కడ వర్గాలు అంటే ఏమిటండి? పరమాత్మ వీళ్ళందరినీ సృష్టించి దేవతలను వాళ్ళందరికీ రకరకాల బాధ్యతలు ఆయన అప్పగించాడు. ఈ సృష్టి సక్రమంగా నడవడం కోసం ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసి
దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క పొజిషన్లో పెట్టి బాధ్యతలు అప్పగించి చూసుకోండి అని చెప్పి పరమాత్మ చెప్పాడు. ఇలా 33 అమరర్కు. 33 అంటే ఎవరండి? అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు. మొత్తం కలపండి 8 వసువులు ప్లస్ 11 రుద్రులు ఎంత అయిందండి? 19 ప్లస్ 12 ఆదిత్యులు ఎంత అయిందండి? 31 ప్లస్ 2 అశ్విని దేవతలు 2 మొత్తం 33. వీళ్ళు అన్నమాట. వీళ్లకు సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళ పరివారము, ఇక అందరూ వస్తారు. మనకు దేవుళ్ళు ఎంతమంది, దేవతలు ఎంతమంది అండి? ప్రశ్న. దేవుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. 2 పరమాత్మలు, 3, 4 పరమాత్మలు ఉండరు. పరమాత్మ ఎప్పుడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ కూడా దేవతలు అని చెప్పి అన్నారు. అయితే ఆ పరమాత్మను ఎవరెవరు ఏ రూపంలో చూస్తున్నారు ఏమిటి అన్నది మళ్ళీ వేరే చర్చ. ఈ 33 దేవతలనట ఏం చేస్తాడు పరమాత్మ? మున్షన్రు అంటే వాళ్లకు అవసరము రావడం కంటే ముందే వెళ్ళి కాపాడతావు. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తుందా, ఇంకా ఆపద కూడా రాకముందే వెళ్ళి కాపాడే కప్పం తవిర్కుం కలిగే. అంటే గొప్పనైనా బలం కలిగిన వాడివే. అంటే 33 కోట్ల మంది దేవతలకు ఏ సమస్య వచ్చినా సరే అసలు వాళ్ళు పిలవడం కంటే ముందే వెళ్ళి కాపాడేంతటి బలం కలిగిన వాడా అంటున్నారు శ్రీకృష్ణుడిని. ఇక్కడ కప్పం అనే పదం ఉంది. కప్పం అనే పదం సంస్కృతంలో కంపనం అనే పదం నుంచి ఉత్పత్తి అయినటువంటి పదం. నిజానికండి మనం పాశురాలను అనుసంధానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పదాన్ని తీసుకొని అర్థాన్ని వివరించుకుంటూ నేను వెళ్ళాననుకోండి, గ్రామర్ క్లాస్ అవుతుంది. కొంతమందికి ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనకు మీరు పాశురం చెప్పేటప్పుడు ఒక్కొక్క పదాన్ని విడమరిచి అర్థం చెప్పొచ్చు కదా అని. కొన్ని సందర్భాలలో కొన్ని పాశురాలకు నేను అలా చెప్పాను. ప్రతి పాశురానికి అలా చెప్పమంటే కూడా చెప్తాను, నాకు పోయేదేమీ లేదు. కానీ చాలామందికి ఆసక్తి ఉండదండి. ఇక్కడ మనం క్లాస్ రూమ్లో కాదు మాట్లాడుతున్నది, వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. కేవలం కొన్ని సంవత్సరాల నుంచి పాశురాలను అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వినరు. కొత్తగా మొట్టమొదటిసారి వింటున్నటువంటి వాళ్ళు ఉంటారు. అసలు పాశురాలంటే ఏమిటి తెలియదు వాళ్లకు. గోదాదేవి ఎవరు తెలియదు, అసలు ఏం చెప్పారు తెలియదు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. వచ్చే సంవత్సరం వచ్చేసరికి వీళ్లలో కొంతమంది పాశురాలను చదవడానికి ప్రయత్నం చేస్తారు. మరో సంవత్సరం అయిన తర్వాత వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా వినేటటువంటి వాళ్ళు ఉంటారు. అందువల్ల ప్రతి పదాన్ని తీసుకొని అర్థాలు వివరిస్తూ నేను కూర్చోవడం లేదు. అలా వివరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఆముక్తమాల్యదలో 2 పద్యాలు నేను మీకు చెప్పాను, గుర్తుందా అండి? జయ జయ దానవ దారణ కారణ శాంగర దాంగ గదాసిధరా పద్యం మనం నేర్చుకున్నాం కదా. అలాగే స్యందన స్థిత బిడౌజహ క్షత్రుజాఢ్యకృజ్జంజామరుద్గరుధ్యాత్కృతములు రామ బాణాలకు సంబంధించిన పద్యం ఆముక్తమాల్యదలో శీసపద్యం 2 వీడియోలు ఉంటాయి, చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లోనూ ఇస్తాను. ఈ వీడియో మొత్తం అయిన తర్వాత చూడండి. ప్రతి పదము, ప్రతి పదానికి అర్థము, ఉత్పత్తి ఎలా వచ్చింది, అసలు ఏ ఛందస్సులో ఉంది, ఏ అలంకారాలు అక్కడ ఉపయోగించారు, ఏం చేశారు, అవన్నీ చెబుతూ మళ్ళీ దాని మీద నేను వ్యాఖ్యానం చెప్పాను. క్లాస్ రూమ్లో ఓ పద్యం కనుక చెప్తే ఎలాగైతే ఒక అరగంట పోతుందో అలా అవుతుంది. అందుకనే పాశురాలకు సంబంధించి వచ్చినప్పుడు నేను ఒక్కొక్క పదాన్ని తీసుకొని అర్థాలు వివరిస్తూ ఆ కోణంలో నేను వెళ్ళడం లేదు. ఆ కోణంలో వెళ్ళానంటే వేరే ట్రాక్లో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత వరకు పదాలకు అర్థాలు చెబుతూ వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఆసక్తిని కలిగిస్తూ మన పూర్వాచార్యులు, నిన్న పరాశర భట్టారు వారి గురించి మనం మాట్లాడుకున్నాం, అంతకుముందు వేదాంత దేశికుల వారి గురించి మనం మాట్లాడుకున్నాం, పెరియ నంబి గారి గురించి మనం మాట్లాడుకున్నాం, మారినేరు నంబి గారి గురించి మనం మాట్లాడుకున్నాం, గోష్ఠీ పూర్ణుల గురించి మనం మాట్లాడుకున్నాం, విప్రనారాయణుల గురించి మనం మాట్లాడుకున్నాం, అత్తుళాయి అత్తగారింటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇలా రకరకాల విషయాలు మనం మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ మనం ముందుకు కొనసాగుతూ ఉన్నాం. సరే, ఎందుకు ఇదంతా చెప్పానంటారా? కప్పం అనే పదం సంస్కృతంలో ఉన్న కంపనం అనే పదం నుంచి వచ్చింది. కంపనం అంటే ఏంటండి? కంపించిపోవడం అంటారు. అంటే భయంతో ఒకసారి అలా వణికిపోవడం అన్నమాట. ఏమిటి ఇక్కడ కంపనం అనే పదం ఉపయోగించారంటే, దేవతలు శత్రువులు వస్తారేమో అన్న భయంతో వాళ్ళు వణికిపోతుంటే, అసలు వాళ్ళు వణికిపోవడం కంటే ముందే నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి వణకకండయా బాబు అని వాళ్ళ వణుకుడును నువ్వు ఆపేస్తావు. అలాంటి వాడివి నువ్వు శ్రీకృష్ణ. మరి మేము చాలా తక్కువ మంది ఉన్నామయ్యా, 33 కోట్ల మంది లేం మేము, చాలా చాలా తక్కువ మంది ఉన్నాము. ఎంత ఒక 5 లక్షల మంది గోపికలము, అంతే కదా. అరే 33 కోట్ల మంది ఉంటే తప్ప నీ కంటికి ఆనరా? అంతమంది ఉంటే తప్ప నువ్వు కాపాడవా? పోనీ
వాళ్ళు దేవతలు ఏదో ఒక పదవిని ఆశిస్తూ ఉంటారు. మరి మేమేం ఆశించడం లేదు కదా, మా రాజ్యం పోయింది అంటారు, నా బాధ్యతల నుంచి మమ్మల్ని ఫలానా రాక్షసుడు తరిమేశాడు అంటారు. రకరకాల సమస్యలు పట్టుకొని నీ దగ్గరికి వస్తారు. వాళ్ళ సమస్యలు తీర్చడానికి నువ్వు ఏంటంటో అవతారాలు ఎత్తాలి. మాకు అలాంటి సమస్యలు ఏమీ లేవు. ఉన్నా కానీ ఆ సమస్యలను మేము నీ దగ్గరికి తీసుకురాము. మాకు వేరే ప్రయోజనాలు అవసరం లేదు. నీ నుంచి మాకు ఇంకేం అవసరం లేదు. అసలు ఏమీ వద్దాయా నీ నుంచి, మాకు నువ్వే కావాలి అంతే. నీ నుంచి మాకంటూ ఏం అవసరం లేదు. మరి మమ్మల్ని పట్టించుకోవా? ఇదన్నమాట గోపికలు అంతర్లీనంగా మాట్లాడుతున్నది. తుయిల్ ఎరాయ్, లేవయా, లే లే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకా చూడండి, ఆశ్చర్యం ఏంటంటే దేవతలకు చావు ఉంటుందండి, అమృతం తాగారు కదా, వారు మరణించరు. అలాంటి దేవతలను ముందే వెళ్ళి నువ్వు కాపాడతావు, పరిగెత్తుకొని వెళ్ళి కాపాడతావు రకరకాల కోరికలతో ఉన్నవాళ్లను. అరే మాకు చావు లేకుండా వరమివ్వు అని చెప్పి కూడా అనడం లేదు, ఏం అడగడం లేదు. నీ దగ్గరకు వచ్చాము, నీ దగ్గరకు రావడమే పెద్ద తప్పైపోయినట్టు, ఏంటయా నువ్వు బయటికి రావట్లేదు అనేది మళ్ళీ డైరెక్ట్గా అనకుండా పరమాత్మను ఇండైరెక్ట్గా అంటున్నారండి గోపికలు. సెప్పం ఉడయాయ్, సెప్పం ఉడయాయ్ అంటే సత్యవంతుడు, ఆడిన మాట తప్పనివాడు అని చెప్పి అర్థం. సెప్పం ఉడయాయ్, నువ్వు ఆడిన మాట తప్పనివాడివి కదయ్యా, రాముడే కృష్ణుడు అని చెప్పి మేము మొన్నే తెలుసుకున్నాము. రాముడు మాట తప్పడు, ఇచ్చిన మాట, కృష్ణుడు మరి ఇచ్చిన మాట తప్పడు, నువ్వు మాట తప్పవు కదయ్యా. నువ్వే నిన్న మమ్మల్ని రమ్మని చెప్పావు, మేము వచ్చాం. ఇప్పుడేమో నువ్వు బయటికి రావడం లేదు, మేము వచ్చి పిలిచినా గాని. ఎందుకు? తిరల్లుడయ్యాయ్, మొత్తం ఈ లోకం యొక్క రక్షణా భారాన్ని నిర్వహించే సామర్థ్యం కలవాడా అని చెప్పి అర్థం. తిరల్లుడయ్యాయ్ అంటే ఇలాంటి వాడివి నువ్వు. శత్రార్కు వెప్పం మొక్కుడుం విమలా అని చెప్పి అన్నారు. శత్రార్కు, సరే శట్రార్కు అని ఉంటుంది కొన్ని గ్రంథాల్లో. శత్రువులు అని చెప్పి అర్థం. శత్రువులకు దుఃఖాన్ని కలిగించే విమలా అంటే నిర్మలమైన వాడా, అంటే ఏ దోషము లేనివాడా అని చెప్పి అంటూ ఉన్నారు. శత్రువులకు దుఃఖాన్ని కలిగిస్తాడండి శ్రీమన్నారాయణుడు. ఇప్పుడు ప్రశ్న మనం వేసుకోవాలి, అసలు శ్రీమన్నారాయణునికి శత్రువులు ఎవరు చెప్పండి? పరమాత్మకు శత్రువులు ఎవరు చెప్పండి? ఎవ్వరూ లేరండి. పరమాత్మకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అసలు ఆయనతో శత్రుత్వం పెట్టుకోగలిగే స్థాయి ఉండాలంటే అవతల కూడా పరమాత్మ ఉండాలి కదా. పరమాత్మ ఒక్కడే కదా ఈ లోకానికి. మరి ఒక్కడే పరమాత్మ అయినప్పుడు పరమాత్మతో ఎవరు శత్రుత్వం పెట్టుకుంటారండి చెప్పండి? ఇవన్నీ కూడా పరమాత్మ సృష్టిలో ఉన్నవే. మరి సృష్టిలో ఉన్నటువంటివి సృష్టికర్తతో ఎలా శత్రుత్వం పెట్టుకుంటాయి ఆలోచించండి. కాబట్టి ఆయనకంటూ శత్రువులు ఎవ్వరూ లేరండి. మరి ఆయన శత్రువులు ఎవరు అంటే భక్తులకు ఎవరైతే శత్రువులు అయ్యుంటారో వాళ్లే ఆయన శత్రువులు అని భావించి రక్షిస్తాడు కదా అని పెద్దలు అంటూ ఉంటారు. ఇప్పుడు నరసింహస్వామి వారు ఉన్నారండి, ఎవరు ఆయనకు శత్రువు చెప్పండి? హిరణ్యకశిపుడా చెప్పండి? కాదు. అసలు ఆయనకు శత్రువులు అంటే ఎవరు లేరండి. పరమాత్మ అలా పాలకడలిలో పడుకొని కళ్ళు మూసుకొని లోకంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతోంది మొత్తం ఆయన వీక్షిస్తూ ఉన్నాడు. పరమభక్తుడు ప్రహ్లాదుడు మొత్తం ఈ విశ్వమంతా అణువణువున నారాయణుడు నిండి ఉన్నాడు, ఎక్కడి నుంచైనా సరే ఆయన వస్తాడు, ఆ నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది అని ప్రహ్లాదుడు చెప్పాడు, భక్తుడు చెప్పాడు. భక్తుడైన ప్రహ్లాదుని మాట నిజం చేయడం కోసం ఆయన స్తంభాన్ని చీల్చుకొని బయటకు వచ్చాడు. మరి హిరణ్యకశిపుణ్ణి ఎందుకు సంహరించాడు? భక్తుణ్ణి బాధ పెట్టాడు కాబట్టి హిరణ్యకశిపుణ్ణి ఆయన సంహరించాడు. ఈ లోకాన్ని మొత్తము అంత ప్రశాంతంగా విష్ణుమయంగా చూస్తున్న మహాభక్తుడు ప్రహ్లాదుణ్ణి అంత దారుణంగా హింసించాడు, అంత దారుణంగా అవమానించాడు హిరణ్యకశిపుడు. ఆయనకున్నటువంటి అహంకారం కావచ్చు, ఆయనకున్న ధనమదము, వరగర్వము, ఇక ఇవన్నీ కలపండి, చాలా చిన్నచూపు చూశాడు మహాభక్తుణ్ణి. అందుకని స్వామివారు వచ్చారు, చీల్చిపారేశారు హిరణ్యకశిపుణ్ణి. అసలు స్వామివారికి ఆయన శత్రువే కాదు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు స్వామివారిని శత్రువు అని చెప్పి అనుకున్నాడు. అర్థమవుతోందా? అసలు స్వామివారు హిరణ్యకశిపుడిని శత్రువు అని చెప్పి అనుకోవాలంటే హిరణ్యకశిపుడి లెవెల్ స్వామివారి లెవెల్లో ఉండాలి కదండి. ఎక్కడుంది? పరమాత్మ లెవెల్లో ఉన్నారా? లేదు కదా. హిరణ్యకశిపుడు శత్రువు అని చెప్పి అనుకున్నాడు నారాయణుణ్ణి. అయినా సరే ఏం చంపలేదు హిరణ్యకశిపుడిని. నువ్వు నన్ను శత్రువు అనుకుంటావా,
నువ్వు నన్ను తిడతావా అని చెప్పి వచ్చి ఏమీ పరమాత్మ చంపలేదు, అతన్ని ఏమీ అనలేదు. పరమాత్మ అలా చూస్తూ ఉన్నాడంతే. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, పరమాత్మ ఏమన్నాడా? ఏమీ అనలేదు. తపస్సు చేశాడు, బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు, కావాల్సిన వరాలన్నీ తీసుకున్నాడు. హిరణ్యకశిపుడు ఏమీ అనలేదు పరమాత్మ. హిరణ్యకశిపుడు చేయాల్సిన హల్చలంతా చేశాడు, ఏమీ అనలేదు, చూస్తూ ఉన్నాడు. కానీ భక్తుణ్ణి ఎప్పుడైతే అవమానించాడో, భక్తుణ్ణి ఎప్పుడైతే బాధించాడో అప్పుడు చంపాడు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆయనకంటూ శత్రువులు ఎవరూ లేరు. దుర్యోధనుడు ఉన్నాడండి మహాభారతంలో. పరమాత్మకు శత్రువు అదుర్యోధనుడు కాదు, శ్రీకృష్ణునికి శత్రువు అదుర్యోధనుడు కాదు. అసలు శ్రీకృష్ణునితో శత్రుత్వం పెట్టుకోవాలంటే ఆ స్థాయి ఉండాలి కదండి దుర్యోధనునికి. ఒకటే సుదర్శన చక్రం వదిలాడా, మొత్తం కౌరవులందరినీ త్రుటిలో నాశనం చేసేసి వెనక్కి వచ్చేస్తుంది సుదర్శన చక్రం. అసలు దుర్యోధనుడు పరమాత్మకు శత్రువు కాదు. పరమాత్మకు దుర్యోధనుడు శత్రువు అని చెప్పి అనుకుంటే ఎలా శత్రువు అయ్యుంటాడు? ద్రౌపదిని అవమానించారు. మహానుభావులు, మహాత్ములు, మహాభక్తులు, ధర్మాత్ములు అయిన పాండవులను అతి దారుణంగా హింసించారు. మానసికంగాను శారీరకంగాను హింసించారు దుర్యోధనాదులు కదా. దారుణంగా అవమానాలకు గురి చేశారు మహాభక్తులను, ధర్మాత్ములను. అలా అప్పుడు పరమాత్మ ఓహో ఇక వీళ్ళని నిర్మూలించక తప్పదు అని అప్పుడు అనుకున్నాడు పరమాత్మ. అంతే తప్ప దుర్యోధనుడు నా శత్రువు అని చెప్పాలంటే అసలు దుర్యోధనుడి స్థాయి ఏంటి, పరమాత్మ స్థాయి ఏమిటి? పరమాత్మ ముందు అసలు తుల తూగలేడు దుర్యోధనుడు కదా. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ రాక్షసునైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, శత్రువులకు దుఃఖాన్ని కలిగించే నిర్మలుడా అని పిలుస్తూ ఉన్నారు గోపికలు. అంటే స్వామివారి యొక్క పరాక్రమాన్ని కీర్తిస్తూ ఉన్నారు. అయినా స్వామివారి ఇంకా రాలేదు. అయ్యో, అమ్మ గురించి మనం నిన్న కొంచెం కఠినంగా మాట్లాడాము, కాస్త నిందిస్తూ మాట్లాడాము, అందుకే స్వామివారికి కోపం వచ్చినట్టుంది. మనం అమ్మను కీర్తిస్తే తప్ప స్వామివారిని ప్రసన్నం చేసుకోలేము. మనకు కావాల్సింది స్వామివారు, మోక్షాన్నిచ్చేది స్వామివారు. అయినప్పటికీ అమ్మను మనం నిందించకూడదు అని అమ్మను కీర్తించడం మొదలుపెట్టారు. చక్కటి అంగసౌష్ఠవం కలిగిన, చక్కటి సౌందర్యం కలిగిన నప్పిన్నై అన్నారు. నప్పిన్నై అంటే మొన్ననే మనం చెప్పుకున్నాం, నీలాదేవిని నప్పిన్నై అని చెప్పి పిలుస్తూ ఉన్నారని. నప్పిన్నై అంటే స్వామివారి యొక్క సంబంధంతో నంగాయ్. నంగాయ్ అంటే ఏంటో 4 రోజుల క్రితమే చెప్పాను. వేదాంత దేశికుల వారు ఇచ్చినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. నంగాయ్ అంటే పరిపూర్ణమైనది, పరిపూర్ణమైన అందం కలిగినటువంటి ఓ నీలాదేవి, స్వామివారి యొక్క సంబంధం వల్ల పరిపూర్ణమైన అందం కలిగి ఉన్న నీలాదేవి తిరువే, సాక్షాత్తు నువ్వే శ్రీ మహాలక్ష్మివి, తిరువే, మేల్కో అమ్మ మేల్కో అని పిలిచారు. ఇప్పుడు వీళ్ళ ప్రార్థనకు అమ్మ కాస్త కరిగింది. వెంటనే తలుపు తెరిచింది, వీళ్ళ దగ్గరికి వచ్చింది. వీళ్ళు నమస్కరించారు ఆమెకు. ఇప్పుడు అడిగింది, ఏం కావాలి మీకు, చెప్పండి ఏం కావాలి అని అడిగింది. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఉక్కమం, స్నానం తర్వాత మాకు చెమట ఏర్పడితే విసురుకోవడానికి విసరకర్ర కావాలి అంటున్నారు. తట్టొళియం అంటున్నారు. స్నానం తర్వాత మమ్మల్ని మేము అలంకరించుకోవాలి, చూసుకోవాలంటే ఒక అద్దం కావాలి, మంచి నిలువుట అద్దం కావాలి. తందు ఈ 2 ఇచ్చి తర్వాత 3వది అడిగారు. ఉన్మనాళనై అంటే నీ స్వామిని ఇప్పోదే ఇప్పుడే ఎమ్మై మాతో కలిపి నీరాడించు అంటున్నారు. చూడండి, ఒకటట స్నానం చేసిన తర్వాత చెమట పడితే విసురుకోవడానికి ఒక విసనకర్ర కావాలట, ఉక్కమం. తర్వాత తట్టోళియం అంటే, తట్టోళి అంటే మిర్రర్ అండి, అద్దం. తమిళంలో తట్టోళి అంటే అద్దం కావాలట. అంతేకాకుండా నీ స్వామివారితో ఇప్పుడే మమ్మల్ని అందరినీ కలిపి స్నానం చేయించు అంటున్నారు, నీరాడించు అంటున్నారు. ఇక చూడండి, పైన అర్థం కనుక చూస్తే ఎలా ఉంటుంది, ఏంటి ఈ గోపికలు ఈ అమ్మాయిలను స్వామివారి చేత స్నానం చేయించాలా అని చెప్పి మనకు కోపం వచ్చేస్తుంది కదా. కానీ కాదు. అసలు అద్దం అంటే ఏంటి, ఇక్కడ విసనకర్ర లేదు వింజామర అంటే ఏమిటి, శ్రీకృష్ణ పరమాత్మతో స్నానం చేయించుట అంటే ఏమిటి, ఇవండి లోతైన అర్థాలు. ఉక్కమం అంటే విసనకర్ర అన్నాం. నిజానికి ఈ వింజామర సేవ భగవత్ కైంకర్యంగా చేస్తారు. కాంచీపురంలో తిరుక్కచ్చి నంబివారు అని చెప్పి ఉండేవారు. రామానుజాచార్యుల వారి 5 మంది గురువులలో ఈయన కూడా ఒకరు. అన్నమాచార్యుల వారు కొండలలో నెలకొన్న కోనేటి రాయరువాడు అన్న పాటలో ఈ తిరుక్కచ్చి నంబివారి గురించి ప్రస్తావిస్తారు అన్నమాచార్యుల వారు.
ఈ తిరుక్కచ్చి నంబి కాంచీపురంలో ఉండేవారు, వరదరాజస్వామి వారి దేవాలయంలో. వీరు ప్రత్యేకంగా వింజామర సేవ చేస్తూ ఉండేవారు. పరమాత్మకు అక్కడ పక్కన నిలబడి వరదరాజస్వామి వారి అర్చామూర్తికి విసనకర్రతో విసురుతూ ఉండేవారు. విసనకర్ర అనడం కంటే వింజామర సేవ చేస్తూ ఉండేవారు. తట్టోళి, అద్దం కూడా అండి స్వామివారికి చేసే షోడశోపచారాలలో స్వామివారికి అద్దాన్ని చూపించడం కూడా ఒక ఉపచారము. మనం ప్రత్యేకంగా ఇతిహాసం ఛానల్లో శ్రీరంగం దేవాలయం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అందులో మనం ముచ్చటించుకున్నాం. ఇప్పటికీ ఈ రోజుకు శ్రీరంగం దేవాలయంలో ప్రతిరోజు ఉదయము సుప్రభాత సేవలో భాగంగా ఓ పక్క పాశురాలు చదువుతూ ఉంటారు. సుప్రభాత సేవలో శ్రీరంగంలో అది కూడా ఎవరు రచించిన పాశురాలు? విప్రనారాయణులు. వారు రచించిన పాశురాలు చదువుతూ ఉంటారు. ఓ పక్క రకరకాల సేవలు చేస్తూ ఉంటారు స్వామివారికి. అందులో భాగంగా అద్దాన్ని తీసుకొచ్చి స్వామివారికి చూపిస్తారు. స్వామి ఇదిగో చూసుకోండి అద్దము అని. ప్రతిరోజు ఉదయం మనం లేచి లేవగానే బ్రష్ చేసుకోవడానికి వెళ్తాం, అద్దం చూస్తూ ఉంటాం. జుట్టు ఎలా పడింది, మొహం ఎలా ఉంది చూస్తూ ఉంటారు కదా. అద్దం కనీసం రోజుకు ఒకసారైనా స్వామివారికి ప్రతిరోజు ఉదయం శ్రీరంగంలో అద్దాన్ని చూపిస్తారు. స్వామి ఒకసారి చూసుకో ఎలా ఉన్నావో, ఇక నువ్వు లేచి బయలుదేరాలి కదా మమ్మల్ని అందరినీ కాస్త చూసుకోవడానికి అని అలా భావించి షోడశోపచారాలలో భాగంగా అద్దాన్ని చూపిస్తారు. చూడండి, కావాలంటే శ్రీరంగానికి సంబంధించిన వీడియో ఇతిహాసం ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనూ పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో పెడతాను. కావాలంటే మళ్ళీ కూడా మేము పబ్లిష్ చేస్తాం, చూడండి కొత్త వాళ్ళ కోసము. ఇవన్నీ అయిన తర్వాత మాకు స్వామివారు కావాలి అని చెప్పి అంటూ ఉన్నారు. స్వామివారితో స్నానం చేయించాలి అని చెప్పి అంటున్నారు. ఏం లేదండి, మోక్షం కావాలి అని వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అమ్మా, శత్రువులను జయించారు స్వామివారు. అప్రపన్నులను ఏ విధంగా అయితే స్వామివారు చూస్తారో అలా మమ్మల్ని చూడకూడదు. మమ్మల్ని ప్రపన్నులు అని గుర్తిస్తే చాలు స్వామివారు. అంటే మేము స్వామివారి కోసం వచ్చాం, స్వామివారు తప్ప మాకు ఇంకేమీ అవసరం లేదు అన్న విషయం స్వామివారు గుర్తిస్తే చాలు అన్న విషయం చెప్తూ ఉన్నారు. ఇక్కడ అద్దం గురించి ఎందుకు వచ్చింది అంటే, అద్దంలో మన స్వరూపాన్ని మనం చూసుకుంటాం. అంటే మనకు సంబంధించిన స్వరూప జ్ఞానం పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలి అనంటే అహం అని చెప్పి అన్నాము సంస్కృతంలో. అహం అంటే నేను అని చెప్పి అర్థం. ఈ అహం ఎలా ఉందో అద్దంలో మనం చూసుకుంటూ ఉన్నాం. దీనివల్ల మనకు అహంకారం అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆ అహంకారాన్నే చెమట అని చెప్పి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది గోదాదేవి అమ్మవారు. దాన్ని పోగొట్టుకోవడానికి వింజామర అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వింజామర అంటే ఏమీ లేదండి, అహంకారాన్ని పోగొట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానము అని చెప్పి అర్థం. అలాగే స్వామివారితో స్నానం చేయించడం అంటే ఏంటండి ఆలోచించండి. నీరాడించు అంటున్నారు. మనకు కులశేఖర ఆళ్వార్ వారు అండి, హరి సర శివి గాహ్య అపీయ తేజో జలౌగం భవ మరు పరిఖిన్న ఖేద మధ్య త్యజామి అని సంస్కృతంలో వారు అందించారు. కులశేఖర ఆళ్వార్. ఎవరు కులశేఖర ఆళ్వార్? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గడప పేరు కులశేఖర పడి అని చెప్పి పిలుస్తాం. దానికి సంబంధించిన కథ కూడా ఉంటుంది ఇతిహాసం ఛానల్లో. సరే, వారు రచించారు. ఏమన్నారంటే, హరి అంటే ఆ శ్రీమన్నారాయణుడు ఒక గొప్ప సరస్సు, పెద్ద సరస్సు, గొప్ప సరస్సు. ఈ సంసార తాపాన్ని తొలగించగలిగే సరస్సు అది. ఇప్పుడు మనకు మలినం పట్టిందనుకోండి, తాపం కలిగింది, ఎండ ఉక్కపోత, ఏం చేస్తాం? చక్కటి సరస్సు ఏదన్నా కనిపించిందనుకోండి, వెళ్ళి ఆ నీళ్లలో మునిగామనుకోండి, కాస్త సేద తీరుతాం. మన మలినాన్ని తొలగించుకోవడమే కాకుండా సేద తీరుతాం. అలా హరి అనే ఒక గొప్ప సరస్సు కనిపిస్తే సంసార తాపాన్ని తొలగించుకోవడానికి, ఈ ప్రపంచం వల్ల మనకు పట్టినటువంటి మకిలి విషయ వాసన ఇవన్నీ తొలగించుకోవడానికి ఆ సరస్సులో స్నానం చేయాలి. తాపం తగ్గాలి అనుకుంటే అక్కడ ఎవరు స్నానం చేయాలి? స్త్రీలా, పురుషులా, వాళ్ళు వీళ్ళు అన్నటువంటి నియమం లేదు. అలాగే చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, వృద్ధుల నియమం లేదు. మీరు సన్యాసుల, సంసారుల నియమము లేదు. మీరు జీవులు, అంతే కదా. పరమాత్మ అనే ఒక గొప్ప సరస్సులో మునిగి స్నానం చేయడం అన్నమాట. అందులో గనక మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం మొత్తం తొలగిపోతుంది అన్న అర్థం ఇక్కడ వస్తుంది. అంటే శ్రీకృష్ణుడితో కలిసి స్నానం చేయడం కాదండి. మొన్ననే మనం మాట్లాడుకున్నాం, పరమాత్మతో స్నానం చేయడం అంటే పరమాత్మ నామాన్ని మనం జపిస్తూ స్నానం చేస్తూ ఉన్నామనుకోండి, అది ఒక స్నానం.
ఇక్కడ భౌతికపరమైన స్నానం గురించి అసలు అమ్మవారు మాట్లాడడం లేదు. గోదాదేవి అమ్మవారు గోపికలు ఏమడుగుతూ ఉన్నారు? అమ్మా నీలాదేవి, పరమాత్మను మాకు చూపించు, ఆ పరమాత్మను చూడడం కోసం మేము వచ్చాము, మాకు పరమాత్మ కావాలి, మమ్మల్ని మేం చూసుకునే స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించే అద్దం కావాలి, అప్పుడు అహంకారం వస్తుంది, ఆ అహంకారమే మాకు పట్టే చెమట, దాన్ని పోగొట్టుకోవడానికి జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం రాగానే స్వామివారి కళ్యాణ గుణగణాలు అనే జలాలలో మేం స్నానం చేస్తామమ్మా, స్వామివారిని మాకు చూపించు అని అడుగుతూ ఉన్నారు గోపికలు. ఇక మొత్తానికి నీలాదేవి అమ్మవారు నిద్ర లేచారు. రేపు స్వామివారిని అందరూ కలిసి ఎలా మేల్కొల్పుతారో మనం చూద్దాం. అయితే దాంతోపాటు స్వామివారి దయ ఎలా ఉంటుంది కొన్ని ఉదాహరణలు చూద్దామని చెప్పి అనుకున్నాం కదా. ఇక నిన్న మొన్న అమ్మవారి దయ గురించి మనం మాట్లాడుకున్నాము. స్వామివారికి జీవులకు మధ్యలో అమ్మవారు ఉండి భక్తుల తరపున మాట్లాడుతూ భక్తుల తరపున స్వామివారికి నివేదిస్తూ ఉంటారు అమ్మవారు. అందుకే అమ్మవారిని పురుషకారం అని చెప్పి పిలిచారు. ఆయనను పరిపూర్ణుణ్ణి చేస్తుంది అమ్మవారు, అందుకని పురుషకారం అని చెప్పి పిలిచారు. సరే, ఆ లోతుల లోపలికి మనము మరోసారి వెళదాము. పరమాత్మ దయ ఎలా ఉంటుంది చూద్దామా. మనం ప్రతిరోజు చాలా చాలా తప్పులు చేస్తూ ఉంటాం, చాలా చాలా నేరాలు ఘోరాలు చేస్తూ ఉంటాం. చట్టం దృష్టిలో అవి నేరాలు ఘోరాలు అవ్వకపోవచ్చు, కానీ తప్పులు చాలా చేస్తుంటాం. అయితే మనందరం మన జీవితాలలో కామన్గా అనుకునే ఒక పాయింట్ ఉంటుంది. ఏంటో తెలుసా? మనకు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు, విపరీతమైన సమస్యలు వచ్చినప్పుడు, అసలు ఎవరూ తీర్చలేనటువంటి సమస్య వచ్చి పడ్డప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందండి. ఎవరూ తీర్చలేనటువంటి సమస్య అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చి పడుతుంది. కొంతమందికి 20లలో, కొంతమందికి 30లలో, కొంతమందికి 40లలో, 50లలో, 60లు, 70లలో ఓ సమస్య వచ్చి పడుతుంది. ఆ సమయంలో ఏమనుకుంటారంటే, నేను ఎవరికి అన్యాయం చేశాను, నేను ఎవరికి ఏం అన్యాయం చేయలేదు కదా, నాకే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం మనందరం కూడా. కానీ మనం ఏమేం అన్యాయాలు చేస్తున్నామో, ఏమేం చేస్తున్నాం అనేది మనకు తెలియదు, పరమాత్మకు తెలుస్తుంది. మరి అవన్నీ గనక కౌంట్ చేసుకుంటూ ఆయన కూర్చున్నాడు అనుకోండి, చాలా సందర్భాలలో అసలు మన మీద దయ కాదు కదా, కర్ర పట్టుకొని మనల్ని చితకబాదాలి. అలాంటి తప్పులు చేస్తూ ఉంటాం, మనకు తెలియదేవి, చెప్తే మనం ఆశ్చర్యపోతాం. అయితే పరమాత్మ అంత కఠినంగా కూడా ఉండడు. అందుకనే ఆయన ఏం చేస్తుంటాడంటే, మనం ఏదైనా సరే ఒక మంచి పని చేస్తూ ఉన్నామనుకోండి, వెంటనే ఇతను ఫలానా మంచి పని చేశాడు అని ఆయన దగ్గర లిస్ట్లో నోట్ చేసుకుంటాడు. ఫలానా మంచి పని చేశాడు ఇతను, కాబట్టి ఇతనికి ఇగో ఫలానా పుణ్యాన్ని, ఫలానా మంచి తిరిగి మనం ఇవ్వాలి అన్నట్టుగా పరమాత్మ చూస్తూ ఉంటాడు. ఉదాహరణకండి, బస్సులోనో కారులోనో మీరు వెళుతూ ఉన్నారనుకోండి, కూర్చొని ఏదో పండు తిన్నారు, తిని ఆ గింజను బయటికి అలా విసిరేశారు, రోడ్డు అవతలకలా విసిరేశారు. అది వెళ్ళి ఎక్కడో పడింది రోడ్డు అవతల మట్టిలో. మెల్లిగా అది మొలకెత్తింది, వర్షం పడింది, అలా మొలకెత్తుతూ ఒక మహావృక్షంలాగా మారిపోయింది. అసలు మీకు ఆ విషయం కూడా తెలియదు. ఎవరో ఒక మహాభక్తుడు అలా వెళుతూ, ఆయన కారు పాడయ్యి ఉండొచ్చు, లేదు బస్సు ఏదైనా బ్రేక్ డౌన్ అయ్యి ఉండొచ్చు, లేదు కాలినడకనే ఏ తిరుమలకు వెళతానని చెప్పి మొక్కుకొని వెళుతూ ఉండొచ్చు. ఎవరో ఒకరు వెళుతూ ఉన్నారు, ఒక మహాభక్తుడు వచ్చి ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రశాంతంగా అక్కడ కూర్చొని, ఆహా ఎంత పెద్దగా ఉంది వృక్షము, చల్లటి నీడనిస్తోంది అని ఆ చెట్టు కింద కాసేపు విశ్రమించవచ్చు. ఇది పరమాత్మ చూస్తాడు. ఆహా, ఒక మహాభక్తుడు, నిరంతరం నన్ను హృదయంలో పెట్టుకున్న మహాభక్తుడు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అంటే ఈ చెట్టు ఎవరు నాటారు? ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా 20 సంవత్సరాల క్రితమో 30 సంవత్సరాల క్రితమో కారులోనో బస్సులోనో వెళుతూ ఆ గింజ ఇలా విసిరేశాడు, ఇది చెట్టుగా మారింది. కాబట్టి ఆ గింజ ఇలా విసిరేసిన వ్యక్తికి ఏదో ఒక మంచి నేను చెయ్యాలి అని చాలా పెద్ద మంచి అండి పరమాత్మ చేసేస్తాడు. అసలు ఈ గింజ విసిరేసిన వ్యక్తికి తనకు ఆ మంచి అంత మంచి ఎందుకు జరిగిందో ఆయనకు తెలియదు. తన ప్రతిభ అనుకుంటాడు, తనకేదో గొప్ప మంచి ఏదో జరిగితే పరమాత్మ తనకిచ్చాడు అని చెప్పి అనుకోడు. కానీ పరమాత్మ చూడండి ఎలా ఆలోచించాడు. అసలు ఈ వ్యక్తి మంచి ఉద్దేశం కాదు కదా, అసలు ఏ ఉద్దేశమూ లేదు ఆ గింజ విసిరేసినప్పుడు కదా, అయినా కానీ అది వృక్షం అయ్యింది. రెండో ఉదాహరణ చెప్తాను. రైల్లో ఒక 2 గంటలు ప్రయాణం చేసి ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళాలి అని చెప్పి ఒక ఆయన రైలు ఎక్కాడు. ఎక్కగానే రైలు మొత్తం ఫుల్ రష్ ఉంది, ఎక్కడ అసలు కూర్చోవడానికి కూడా ప్లేస్ లేదు. ఈయనకు మాత్రం సీట్ దొరికింది, చక్కగా కూర్చున్నాడు. ఆ పక్కనున్న వాళ్ళకు కూడా ఎవరికి సీట్ ఇవ్వలేదు, చక్కగా కూర్చున్నాడు. ఈలోపు ఆ రైల్లో ఎవరో సెలబ్రిటీ ఎక్కారు అన్న విషయం తెలిసింది.
ఏదో టీవీ సీరియల్ సెలబ్రిటీలు, రకరకాల రియాలిటీ షోలు ఇవన్నీ వస్తుంటాయి కదా, వీళ్ళంటే పిచ్చి విపరీతంగా ఉంటుంది. ఫ్యానటిసిజం అని చెప్పి పిలుస్తాం ఆంగ్లంలో. అభిమానం, వెర్రి అభిమానం. ఎలాగైనా సరే ఆ సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళి నిలబడాలి, చూడాలి, కుదిరితే ఒక సెల్ఫీ దిగాలి అని చెప్పి అనుకున్నాడు ఈ కూర్చున్న వ్యక్తి. వెంటనే తను లేచేటప్పుడు అక్కడే నిలబడ్డ ఒక వ్యక్తికి తన సీట్ ఇచ్చాడు. కూర్చోబోయి అని చెప్పి కూర్చోబెట్టాడు. ఇక సెలబ్రిటీ ఏ కంపార్ట్మెంట్లో ఉన్నాడో వెతుక్కుంటూ వెళ్ళి దూరం నుంచి ఆ సెలబ్రిటీని చూస్తూ తాను కూడా సెల్ఫీ దిగడానికి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు ఈ 2 గంటలు. కానీ 2 గంటల పాటు తనకు దొరికినటువంటి సీట్ను వేరే ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆ కూర్చున్న వ్యక్తి ఒక మహాభక్తుడు అనుకోండి. మహాభక్తులు అని చెప్పి మొహం మీద రాసి ఉండదండి. నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ హృదయంలో పరమాత్మను నిలుపుకున్న వ్యక్తి అనుకోండి. పరమాత్మ అరే ఒక మహాభక్తునికి సీట్ ఇచ్చి తాను వెళ్ళిపోయి అక్కడేదో నిలబడ్డాడు అని పరమాత్మ ఆలోచిస్తాడు. వీడు ఆ సెలబ్రిటీ దగ్గర సెల్ఫీ దిగడానికి వెళ్ళాడు, ఇవన్నీ కూడా పరమాత్మ పట్టించుకోడు. ఒక మంచి పని చేశాడే అని ఒక టిక్కు పెట్టుకుంటాడు. వీడికి ఎప్పుడైనా సరే ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పోయేలా చేయాలి, లేదా ఒక మంచి వీడికి తిరిగి జరిగేలా చేయాలి అని పరమాత్మ అనుకుంటాడు. పరమాత్మ దయ ఇలా ఉంటుంది. ఇంకా నేను మీకు భక్తులు అని చెప్పాను 2 ఉదాహరణలలో. చిన్నజీర స్వామి వారు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. చాలా సంవత్సరాల క్రితము ఆ ఉదాహరణ చెప్పారు, నాకు ఇంకా బాగా గుర్తుంది. ఏంటంటే రాత్రిపూట 12 గంటలకు ఒక ఆయనకు మెలకువ అయ్యింది. ఎందుకని అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. బెడ్ దిగాడు. ఇండిపెండెంట్ హౌస్. ఒకప్పుడు బాత్రూమ్స్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌస్లో ఇంటి లోపల కాకుండా కాంపౌండ్లోనే ఒక మూల కడుతూ ఉండేవాళ్ళు. ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇళ్లల్లోనే బాత్రూమ్స్ ఇవన్నీ ఉండేసరికి అంతకుముందు స్ట్రక్చర్ ఎలా ఉండేది అన్న విషయం కూడా చాలామంది మర్చిపోయి ఉంటాం కదా. అలా కడుతూ ఉండేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి పెరటి లైట్ వేసాడు. వేసి తను బాత్రూమ్కి వెళ్ళాడు. ఈలోపు ఒక వ్యక్తి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు ఆ దారి గుండా. అయితే అక్కడ పెద్ద గుంత ఉంది. ఎవరో టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు త్రవ్వి వెళ్ళారు ఆ సాయంత్రం. పెద్ద గుంత ఉంది. పొరపాటున గనక ఆ వ్యక్తి కాలు తప్పుడు ప్రదేశంలో వేసాడా, గుంతలో పడిపోయి కాళ్ళు చేతులు విరిగేవి, పళ్ళు కూడా రాలేవి. అంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. తవ్వింది. చీకటిగా ఉన్నప్పుడు కనిపించడం లేదు. పెరటి లైట్ వేసాడు కదా ఇతను, బాత్రూమ్కి వెళ్ళాడు కదా. ఈ సమయంలో సెకండ్ షో చూసి వస్తున్నటువంటి వ్యక్తి అలా ఆ ఇంటి గుండా వెళ్తూ ఉన్నాడు. అమ్మో ఇక్కడ గుంత ఉందా, అమ్మా ఎంత అదృష్టం, ఎవరో లైట్ వేసారు మహానుభావుడు, లేకపోతే ఈ గుంతలో పడిపోయేవాడిని నేను అనుకుంటూ ఆ పక్క నుంచి అలా నడుచుకుంటూ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది చిన్న సంఘటన. ఈయన భక్తుడు కాదు, ఆయన భక్తుడు కాదు. లైట్ వేసిన వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళడానికి లైట్ వేసాడు. ఈ వ్యక్తి సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, ఒక మంచి జరిగింది. లైట్ వేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి జరిగింది. పరమాత్మ ఏమనుకుంటాడంటే, అరే ఫలానా వ్యక్తి ఈ గుంతలో పడకుండా ఫలానా వ్యక్తి లైట్ వేయడం వల్ల లాభం కలిగింది, ఈ లైట్ వేసిన వ్యక్తికి ఏదైనా సరే ఒక మంచి లాభాన్ని కలిగేలా మనం చెయ్యాలి అని పరమాత్మ పక్కన అలా నోట్ చేసుకుంటాడు. ఆ లైట్ వేసిన వ్యక్తి భవిష్యత్తులో ఎప్పుడో పెద్ద దెబ్బ తగిలించుకునే అవకాశమో, కింద పడే అవకాశమో, ఇంకేదో తీవ్రమైన సమస్య వచ్చే సిచ్యువేషన్లో పరమాత్మే ఆయనకు సహాయం అందేలా చేస్తాడు. ఇదన్నమాట చిన్నజీర స్వామి వారు చెప్పినటువంటి ఉదాహరణ. నిజానికండి ఇప్పుడు చెప్తున్నటువంటి ఉదాహరణలన్నీ కూడా ఏదో మెట్టవేదాంతం చెప్పడం కాదు, గాల్లోంచి తీసి చెప్పినటువంటి ఉదాహరణలు కాదు. స్ట్రాంగ్ ఫిలాసఫీ ఉందండి దీని వెనక. రామానుజాచార్యుల వారు భగవద్గీతకు భాష్యం రచించారు. ముఖ్యంగా 12వ అధ్యాయం భక్తి యోగానికి వారు భాష్యం రచించినప్పుడు మనం ఏమేం చేయాలి, పరమాత్మ భక్తి అంటే ఏం చేయాలి చెప్పండి, నామస్మరణ చేయాలి. ఇంకా ఏం చేయాలి భక్తి అంటే, ఎలా ఉండాలి భక్తుడు అంటే, రామానుజాచార్యుల వారు అత్యద్భుతమైన భాష్యం రచించారండి. అది చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. మరో వీడియోలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందామా? ఒక శ్లోకాన్ని తీసుకొని రామానుజాచార్యుల వారు సంస్కృతంలో ఏం భాష్యం చెప్పారు, దాని మీద వివరణ ఏమిటి, కొన్ని ఉదాహరణలు మరో వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇలా అండి స్వామివారి దయ అనేది ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఏదో ఒక పని చేస్తే అది మరొకరికి మంచిగా పరిణమించినప్పుడు తెలిసి మనము ఉద్దేశపూర్వకంగా మంచి పనులు గనక చేశామా, ఇక ఆలోచించండి ఎలా ఉంటుంది భవిష్యత్ అన్నది. అదన్నమాట ఇక్కడ మనం మాట్లాడుకుంటూ ఉన్నది. పరమాత్మ దయ అనేది ఆ స్థాయిలో ఉంటుంది.
నిజంగా పరమాత్మ గనక తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడా తండ్రి లాగానే, ఇక అసలు మనము ఏం చేయలేమండి. మనం చేసే తప్పులు పాపాలన్నీ ఇన్ని కావు. అదండి విషయం. రేపటి పాశురంలో స్వామివారిని ఎలా మేల్కొల్పుతారో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.